So next topic is write a program to find given number is even or not. Okay, so first మనం ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ ఆ కాదా మనం చెక్ చేయాలంటే ఫస్ట్ గివెన్ నెంబర్స్ 1 2 3 4 5 సమ్ నెంబర్స్ తీసుకున్నాం. మనకి ఇది ఈవెన్ నెంబరా కాదా, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? దిస్ వన్ ఇస్ ఆడ్ నెంబర్, సో 2 is even number. Next this one is odd number, this one is even number, next one this one is odd number. Now మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి కదా 2 4 6 8 10 12 and so on. Okay, so next one is odd numbers ఏంటి 1 3 5 7 9 and so on. Next ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో చూడండి ఇక్కడ, సో మోడ్ ఆపరేటర్ మనకు తెలుసు. మోడ్ ఆపరేటర్ గివ్స్ ద రిమైండర్. నేను ఇక్కడ మోడ్ 2 అప్లై చేసాం అనుకోండి, 2 mod 2 అంటే వాల్యూ ఎంత 0. సో 2ని 2తో డివైడ్ చేయండి, 2ని 2తో డివైడ్ చేస్తే 1 time 2, సో రిమైండర్ ఎంత 0. దిస్ వన్ ఇస్ ద సో కోషంట్ వాల్యూ. సో డివైడ్ చేస్తే 2 వస్తుంది, మోడ్ చేస్తే రిమైండర్ వస్తుంది. అంటే 4 mod 2 అంటే 4ని 2తో డివైడ్ చేయండి, 4. సో 4ని 2తో డివైడ్ చేయండి, సో 2 times 4, సో రిమైండర్ ఎంత 0. సో రిమైండర్ ఇస్ 0. నెక్స్ట్ 6 mod 2 వాల్యూ ఎంత 0. నెక్స్ట్ 8 mod 2 వాల్యూ 0. 10 mod 2 వాల్యూ ఎంత వస్తుంది 0. నెక్స్ట్ అంటే మనకి ఇచ్చిన నంబర్ ఈ 2 4 6 8 10 ఇవి మన యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. అంటే ఒక నంబర్ తీసుకుని n అనేది ఒక నెంబర్ తీసుకుని సమ్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈవెన్ నెంబరా కాదా ఎలా చేస్తుంది? మనకి ఫస్ట్ n mod 2 అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే n mod 2 వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఇజ్ ఈక్వల్ టు 0 కానీ ఈక్వల్ అయితే దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ n ఈవెన్ నెంబర్. ఒకసారి చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే 1 mod 2 కడితే మనకి 1ని 2తో డివైడ్ చేయండి. ఇక్కడ సో 1 mod 2, సో 0 times 0, రిమైండర్ ఎంత 1. సో 3 mod 2, 3ని 2తో డివైడ్ చేస్తే 1 time 2, సో రిమైండర్ ఇస్ 1. సో రిమైండర్ ఇక్కడ మోడ్ వాల్యూ n mod 2 వాల్యూ 1కి ఈక్వల్ అయితే 1 1 1 1, సో 1కి ఈక్వల్ అయితే దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్. ఓకే, సో మనకు రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ నాట్. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే యూజర్ నుంచి ఏం ఎంటర్ చేయాలి? ఫస్ట్ యూ హావ్ టు ఐడెంటిఫై, మనం ఐడెంటిఫై చేయాలి. సో n వాల్యూని యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత ఆ n వాల్యూని యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేయడానికి స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత ఆ ఇచ్చిన వాల్యూ అనేది ఈవెనా కాదా, మనకి ఏ కండిషన్ ట్రూ, ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేయాలని మనం ఏ స్టేట్మెంట్ వాడాలి? కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్. ఇఫ్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ ఆఫ్ n mod 2 వాల్యూ సో n mod 2 వాల్యూ n mod 2 ఈ వాల్యూ అనేది ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేయడానికి ఇఫ్ n mod 2 వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మన ఇష్టం. సో ప్రింట్ఎఫ్ n ఈజ్ ఈవెన్, అది ఎలా ప్రింట్ చేయాలనేది మన చాయిస్, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకున్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఒకసారి చూడండి, ఇక్కడ 0 0 0 వస్తే అది ఈవెన్ నెంబర్. లెట్స్ మనం మోడ్ కట్టినప్పుడు మోడ్ 2, సో మోడ్ 2 అనే వాల్యూ అప్లై చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ రెండే 2 వాల్యూస్ వస్తాయి, either 0 or 1. ఓకే, ఒకవేళ 0కి ఈక్వల్ అయితే అది ఈవెన్. ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ మళ్ళీ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, 1 అయితే ఆడ్ అనేది. ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ప్రింట్ఎఫ్ సో ఆడ్ మెసేజ్ మన ఇష్టం, ఆడ్ నెంబర్ అనేది ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి?
n అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఆ విచ్ టైప్, మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఇస్తున్నాం, ఇన్పుట్ అనేది 2 4 6 8. ఓకే, ఇది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ఇంటి n అనేది డిక్లేర్ చేయాలి. దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ alt f new yes alt f a. సో ఫైల్ నేమ్ ఇక్కడ even1.c అని తీసుకుంటున్నాము. అంతా రిమూవ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఏం రాయాలి, ఇక్కడ ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. హెడర్ ఫైల్స్ ఏంటంటే ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడ printf అండ్ scanf అనే ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది హెడర్ ఫైల్లో ఉంది. నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h. మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వైడ్ మెయిన్, దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. మెయిన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ n అనే వేరియబుల్ ఇంట్ n. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్ clr. నెక్స్ట్ ఎండ్ యూజర్ని n వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి. సో printf /n enter any number. నెక్స్ట్ వన్ ఈజ్ scanf %d కామా ఇక్కడ అడ్రస్ ఆఫ్ అన్ ఆపరేటర్ ఉండాలి, యాంపర్సెంట్ అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మన సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఈచ్ స్టేట్మెంట్, ఎవ్రీ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి n కి మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఎవ్రీ వేరియబుల్ కి సమ్ నేమ్, సో n సమ్ అడ్రస్ 500. సో ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఈ మెసేజ్ వస్తుంది printf ఎంటర్ ఎనీ నంబర్. సికోడ్ ఆన్ చేసి ఎంటర్ ఎనీ నంబర్. మనం ఎంటర్ చేసిన నెంబర్ ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ 10 అనే నెంబర్ ఎంటర్ చేస్తాం అనుకోండి. ఎంటర్ చేసి ఎంటర్ కొడితే ఈ 10 అనే నెంబర్ వచ్చి మనకి nలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఇక్కడ కండిషన్ చెక్ చేయాలంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది వాడాలి. కండిషనల్ స్టేట్మెంట్ ఏంటి మనకి ఇఫ్. ఇక్కడ ఇఫ్ ఆఫ్ సో ఇఫ్ n mod 2, మనం ఎంటర్ చేసిన nకి mod 2 అప్లై చేయాలి. సో mod 2 అప్లై చేస్తే దానికి అవుట్పుట్స్ either 0 కానీ 1 కానీ. కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు 0 అయితే then you have to write the printf /n. so message mention given number %d is even కామా ఇక్కడ n వాల్యూ డిస్ప్లే చేస్తాను. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిందంటే ఎల్స్ ఓపెన్ కర్లీ బేస్ క్లోజర్ కర్లీ బేస్ printf /n given number %d is odd comma n. okay, మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత F7. సో ఇక్కడ మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ డీబగ్లోకి వెళ్ళి n యాడ్ చేస్తున్నాం, యాడ్ వాచ్ n. ఓకే, మనకి ఇక్కడ nకి n సమ్ అడ్రస్ 500. సో ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. సో విండోస్ వాచ్ ఏబిసి ఏమి లేవు, డిలీట్ చేస్తాను. ఓకే, సో F7 చూడండి, nకి మెమరీ అలొకేట్ అయింది. ఇనిషియల్గా nలో గార్బేజ్ వాల్యూ ఉంది. నెక్స్ట్ ఎంటర్ ఎనీ నంబర్ అనేది వస్తుంది. సో F7 సో ఎంటర్ ఎనీ నంబర్. మనం నంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ నంబర్ అనేది 10 అని ఎంటర్ చేస్తున్నాను. సో nలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. సో ఇక్కడ nలోకి వాల్యూ F7 ఎంటర్ ఎనీ నంబర్ 10 అని ఎంటర్ చేస్తాం. సో nలోకి వాల్యూ ఎంత వచ్చింది 10. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, nలో వాల్యూ ఎంత ఉంది. సో మనకి ఇఫ్ ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో ఇందులో మనకి టోటల్గా ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. మోడ్లెస్ అనేది ఒక ఆపరేటర్, డబుల్ ఈక్వల్ అనేది ఒక ఆపరేటర్. ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది మోడ్. సో n mod 2, nలో ఉన్న వాల్యూ ఎంత 10 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది
జీరో. సో దిస్ ఆపరేటర్ రిటర్న్స్ జీరో. ఇక్కడ జీరో అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుంది? సో బోత్ జీరో జీరో బోత్ ఆర్ ఈక్వల్ కాదే చెక్ చేస్తుంది. ఎస్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ రిటర్న్స్ 1. ఇప్పుడు 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో F7 సి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత కిందకు వస్తుంది. కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏం లేదు కాబట్టి నెక్స్ట్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎందుకున్న మెమరీ అంతా కూడా డియాలికేట్ అయిపోతుంది. ఈ బాడీకి ఉన్న మెమరీ అంతా కూడా డియాలికేట్ అవుతుంది. ఇదొక బాడీ, ఇదొక బాడీ, ఇదొక బాడీ. సో మనకి ఇఫ్ ఎల్స్ లో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్, ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో F7 సో అయిపోయిన తర్వాత Alt F5. సో గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ F7 బయటకు వద్దాం కానీ మెమరీ అంతా కూడా డియాలికేట్ అయిపోతుంది. ఓకే రైట్. మనం ఇదే కోడ్ని వన్ సెకండ్ రన్ చేస్తున్నాం. సో ఈ కోడ్ మనం డిఫరెంట్ టైమ్స్ మనం డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వచ్చు ఇక్కడ. సో F7 సో ఎంటర్ ఎనీ నెంబర్. నేను ఈసారి 11 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు n వాల్యూ ఎంత? 11. సో n వాల్యూ 11. సో 11 mod 2 అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. 1 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూనా ఫాల్స్ దెన్ రిటర్న్స్ 0. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే ఇక్కడ అంతా ఒకటి 0 రీప్లేస్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్ n లో ఉన్న వాల్యూ ఎంత? 11. ఇక్కడ రీప్లేస్ అవుతుంది. గివెన్ నెంబర్ 11 ఈజ్ ఆడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ F7 సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. Alt F5 సో గివెన్ నెంబర్ 11 ఈజ్ ఆడ్ అనేది అవుతుంది. ఓకే రైట్. వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో n mod 2 వాల్యూని F7 బయటకు వచ్చేస్తుంది. సో ఈక్వల్తో కంపేర్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ n mod 2 అని ఇచ్చాను. సో ఇక్కడ n లో వాల్యూ 10 ఎంటర్ చేస్తే, సో n లో వాల్యూ 10 ఎంటర్ చేస్తాం అనుకోండి, మరి ఇక్కడ 10 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0. సో ఇఫ్ ఆఫ్ 0 వచ్చిందంటే ఏ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి గివెన్ నెంబర్ % d ఈజ్ ఈవెన్ అని ఇవ్వాలి ఇక్కడ. అంటే ఇక్కడ మోడ్లెస్ వాల్యూ మనకి మోడ్ వాల్యూ 0 రిటర్న్ చేస్తే అది ఆ ఈవెన్ నెంబర్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనకి మోడ్ వాల్యూ 1 రిటర్న్ చేస్తే అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్లో సి కోడ్ రన్ చేస్తే సో ఈవెన్ ఇది ఆడ్. ఓకే చూడండి, నేను సేమ్ ఇదే కూడా రన్ చేస్తున్నాం. సో ఎంటర్ ఎనీ నెంబర్. సో 10 అని ఎంటర్ చేస్తాం. 10 వాల్యూ 10 ఎంటర్ చేస్తే సో 10 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్ F7 ఎంటర్ ఎనీ నెంబర్ 10. సో F7 చూడండి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో F7 Alt F5 సో గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్. ఓకే, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్ ఇద్దాం. సో 11 అని ఇచ్చాను. సో ఇక్కడ 10 ఇక్కడ n వాల్యూ ఎంత? 11 mod 2 అంటే 1 వస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ నెంబర్ n ఈజ్ ఆడ్ అనేది అవుట్పుట్ వస్తుంది. F7 Alt F5 గివెన్ నెంబర్ 11 ఈజ్ ఆడ్ అనేది అవుట్పుట్ వస్తుంది. రైట్, అలా కాకుండా నేను ఈ మెసేజ్ అనేది చేంజ్ చేయకూడదు. ఇక్కడ నాకు గివెన్ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సో % d ఈజ్ ఈవెన్, ఎల్స్ కండిషన్ ఫెయిల్ అయితే సో % d ఈజ్ ఆడ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సో n వాల్యూ ఎంటర్ చేస్తాం. సో n వాల్యూ అనేది 10 ఎంటర్ చేస్తాం అనుకోండి. ఇక్కడ 10 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 10 mod 2 అంటే మనకి 0 వస్తుంది. ఒక దీనికి నాట్ ఆపరేటర్ ఇచ్చాం అనుకోండి, నాట్ ఆపరేటర్ అప్లై చేస్తే నాట్ ఆఫ్ 0 అంటే ట్రూ అవుతుంది. అంటే మనం ఇదే స్టేట్మెంట్కి ఇక్కడ నాట్ ఆపరేటర్ అప్లై చేస్తే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి
కండిషన్కి జీరోకి ఆపోజిట్ ఫాల్స్. జీరో అంటే ఫాల్స్, దానికి నాట్ అంటే ట్రూ. కాబట్టి ఇక్కడ గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కండిషన్ అనేది ఏం రాస్తారు అనేది మన చాయిస్. అంటే మనం ఇచ్చినవి మనం థింక్ చేసి మనం రాయాలి. ఏ కండిషన్ రాస్తే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో నాట్ అనే ఆపరేటర్ ఇక్కడ రాయాలి. నాట్ అనే ఆపరేటర్ని విత్ ఇన్ ది ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్లో రాయాలి. లేకపోతే మళ్ళీ ఇక్కడ నాట్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మోడ్ n వాల్యూ ఎంత 10. సో 10 mod 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 10 mod 2 అంటే రిటర్న్స్ 0. సో నాట్ ఆఫ్ 0 అంటే ట్రూ. కాబట్టి ఇక్కడ గివెన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. n లో వాల్యూ ఎంత 10, గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఫర్ సపోజ్ మనం 11 ఎంటర్ చేస్తాం అనుకోండి, కోడ్ రన్ చేస్తే సో 10 ఎంటర్ చేస్తే Alt F5. సో గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్. ఒకసారి చూడండి ఇక్కడ F7 10. సో గివెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఈ కండిషన్ ఏమి రాయాలనేది మనం థింక్ చేసుకుని మనం రాయాలన్నమాట. ఓకే, సో ఎనీ కండిషన్ రాసినా కూడా కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇఫ్ ఎల్స్. మనం ఇఫ్ ఎల్స్లో ఏదో ఇఫ్ కానీ ఆర్ ఎల్స్ కానీ ఏదో ఒక కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, so write a program to find given year is leap year or not. So మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో లీప్ ఇయర్ అంటే ఏంటో తెలుసు. ఓకే, సో వాట్ ఈస్ ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద లీప్ ఇయర్. ఓకే, ఫస్ట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ ద లీప్ ఇయర్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. 2000 అని ఇచ్చాను. సో గివెన్ ఇయర్ ఇస్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అని ఇస్తే మనకి ఇక్కడ సో 1900 అని ఇచ్చాను. నెక్స్ట్ 1800 అని ఇచ్చాను. సో అందరూ అనుకుంటారంటే మనం ఇచ్చిన ఇయర్ అంటే ఫస్ట్ మనం ఇయర్ని ఏమైనా యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో ఇయర్ వేరియబుల్ నేమ్ మన ఇష్టం, y అని తీసుకోవచ్చు, అది ఇయర్ అని తీసుకోవచ్చు. మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది సమ్ 2000 అనుకోండి. ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే లీప్ ఇయర్ అంటే ఏంటి. ఫస్ట్ ఇక్కడ లీప్ ఇయర్ని అందరూ ఏమనుకుంటారంటే మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది mod 4 అప్లై చేస్తే రిమైండర్ 0 వస్తే దట్ ఇయర్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్ అని అనుకుంటారు. ఓకే, అంటే మనకి ఎవ్రీ 4 years ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి. ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ 100 yearsలో సో 1 2 3 4th ఇయర్ అనేది లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ 5th 6th 7 8 అనేది కూడా లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ అండ్ సో ఆన్ 100. సో 100 అనేది కూడా 100 అనే వాల్యూ కూడా 4తో డివైడ్ అవుతుంది. సో 25 times 100. సో రిమైండర్ ఎంత వస్తుంది 0. బట్ 100 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. అంటే ఫస్ట్ 100 yearsలో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే టోటల్ సో 100 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే ఏదైనా ఒక ఇయర్ అనేది 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దట్ వన్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. సో ఇయర్ అనేది 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దట్ ఇయర్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. సో చూడండి ఇక్కడ మనకి 4000 అనేది ఎగ్జాక్ట్గా 400తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ వన్ ఇస్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి ఇక్కడ 1900 అనేది తీసుకోండి. ఈ 1900 అనేది 4తో మనకి 4 యొక్క రిమైండర్ 1900 4తో డివైడ్ చేస్తే మనకు లాస్ట్లో 2 digits అనేది ఉంటే 2 zeros ఉంటే ఆ నెంబర్ 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే 1900 అనేది 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకే, రైట్.
సో కాబట్టి 1900 అనేది లీప్ ఇయర్ అనుకుంటారు, బట్ 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇక్కడ 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి, ఇదో కండిషన్. సో 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది సో 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే దట్ వన్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. ఇదో కండిషన్. నెక్స్ట్ ఏదైనా ఒక ఇయర్ అనేది ఫస్ట్ సపోజ్ 2000 తీసుకున్నాం. 2000 mod 400 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. 0 వస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, 1900 తీసుకుంటే 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇది ఎందుకంటే 1900 అనేది ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైనా ఒక ఇయర్ అనేది ఇది 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఏమవ్వాలంటే ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అండ్ ఇది 100తో డివిజిబుల్ అవ్వకూడదు. సో 1900 అనేది ఇయర్ mod 100 అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినా అది లీప్ ఇయర్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినా అది లీప్ ఇయర్. వారా 4తో డివిజిబుల్ అయిన 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిన నంబర్ అనేది 100తో డివిజిబుల్ అవ్వకూడదు. సో చూడండి ఇక్కడ 1900 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, బట్ 100తో కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. దీని ఇక్కడ 100తో డివైడ్ చేస్తాం అనుకోండి. సో 19 టైమ్స్ 1900, సో రిమైండర్ ఎంత వస్తుంది 0. కాబట్టి 1900 అనేది నాట్ ఏ లీప్ ఇయర్. అదే మనం 1800 తీసుకున్నాం అనుకోండి. 1800 సో 1800 ఈజ్ ఆల్సో నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, అంటే మనకి ఈ ఇయర్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓవరాల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినా దట్ వన్ ఈజ్ కాల్డ్ ఏ లీప్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఒక ఇయర్ని ఇన్పుట్గా ఎంటర్ చేయాలి, ఆ ఇయర్ని స్కాన్ చేయాలి, ఆ స్కాన్ చేసిన వాల్యూని కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేయాలంటే ఇక్కడ ఏం వాడతాం, ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇదో కండిషన్, ఈ కండిషన్ రాస్తాం ఓఆర్ఆర్ అన్న ఇదో కండిషన్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఆర్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినా దట్ వన్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్, ఎల్స్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఆల్ట్ ఎఫ్ ఎస్ ఆల్ట్ ఎఫ్ ఏ, సో ఇయర్ డాట్ సి అని ఇస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h, సో యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మెయిన్ స్టార్ట్ అవుతుంది, వైట్ మెయిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్ అనేది ఇయర్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం కదా, అది ఏ టైప్ ఐడెంటిఫై చేయాలి మనం. సో ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఇయర్. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్, printf enter any year. Next scanf %d, address of year. సో ఇయర్ తర్వాత ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదో చెక్ చేయాలి. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, సో కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది వాడాలి. ఇఫ్ ఇదో కండిషన్ ఓఆర్ఆర్, ఇదో కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మన ఇష్టం. ప్రింట్ఎఫ్ /n, సో గివెన్ ఇయర్ %d ఈజ్ లీప్ ఇయర్. ఒకవేళ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఎల్స్
సో printf /n given year %d is నాన్ లీప్ ఇయర్, కామా % d లోకి ఏమి రావాలి, ఇక్కడ ఇయర్ వేరియబుల్లో ఉన్న వాల్యూ. సేమ్ ఇక్కడ కూడా % d లోకి మనం ఎంటర్ చేసిన ఇయర్లో ఉన్న వాల్యూ అనేది వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అయితే అది లీప్ ఇయర్. ఫస్ట్ ఇచ్చిన ఇయర్ అనేది, సో ఇయర్ mod 400 is equal to 0 అయితే దట్ ఇయర్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. లేకపోతే ఒకవేళ ఇయర్ అనేది ఇయర్ mod 4 is equal to 0 అయితే, ఇది కానీ అయితే అంటే 4తో కానీ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అది 100తో డివిజిబుల్ అవ్వకూడదు. అండ్ ఇయర్ mod 100 is not is equal to 0. సో ఇక్కడ 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితే అది లీప్ ఇయర్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇయర్ అనేది 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దట్ వన్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అండ్ ఇయర్ 100తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వకూడదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా అది లీప్ ఇయర్. ఓకే ఓకే, ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తున్నాను. సో F7 ఫస్ట్ సేవ్, F2 సేవ్ దిస్ ఫైల్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డీబగ్ చేద్దాం. సో ఇయర్ F7 ఓకే. సో ఇయర్కి మెమరీ అలొకేట్ అయింది. ఇనిషియల్ వాల్యూ ఏంటి, ఇక్కడ గార్బేజ్ వాల్యూ. printf ఎంటర్ ఇయర్. సో ఎంటర్ ఎనీ ఇయర్. సెకండ్ నేను 2004 అని ఇచ్చాను. సో మనం ఎంటర్ చేసిన వాల్యూ ఎంత, ఇయర్ అనే వాల్యూ ఎంత 2004. ఫస్ట్ ఇయర్ వస్తుంది. ఇయర్లో ఉన్న వాల్యూ ఎంత 2004 mod 400. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా అవుదా, అవదు. ఓకే, సో దిస్ రిటర్న్స్ 4 = 0. కండిషన్ ట్రూనా ఫాల్సా. ఫస్ట్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్ రాస్తాం. ఇక్కడ కూడా ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతాయి. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. 4 = 0. ఎస్ కండిషన్ ట్రూనా ఫాల్స్, ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు ఆర్ రాస్తాం. ఆర్ అన్నప్పుడు A1 ఇది బోత్ ఆర్ 0 అయితే 0 ఆర్ ట్రూ, లేకపోతే ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ 2004 mod 4. 2000ని 4ని 4తో డివైడ్ చేయండి. 5 times 20 0 0 నెక్స్ట్ 4 వస్తుంది. 1 time 4, ద రిమైండర్ ఎంత 0. సో కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 0. సో 0 = 0. కండిషన్ ట్రూనా ఫాల్సా, ట్రూ. 0 = 0 కండిషన్ ట్రూ. సో ఇట్ రిటర్న్స్ 1. ఓకే, ఇది అండ్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది, బోత్ ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే 0 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2004 అనేది mod 100 not equal to 0. ఎస్, సో ఇయర్ అంటే 2004 వస్తుంది. 2004ని 100తో డివిజిబుల్ చేయండి. సో 2 times 200. ఓకే, సో ఇంకో 0 పెడితే 0, రిమైండర్ ఎంత 4. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 4 not equal to 0. కండిషన్ ట్రూనా ఫాల్సా, ఎస్ ట్రూ, దెన్ రిటర్న్స్ 1. ఇప్పుడు అండ్ అనే ఆపరేటర్ ట్రూ అంటే ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే టోటల్ వాల్యూ 1తో రీప్లేస్ అవుతుంది. ఇది 0, ఇది టోటల్ వాల్యూ అనేది 0తో రీప్లేస్ అవుతుంది. 0 or 1. ఆర్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ. సో టోటల్ వాల్యూ దీంతో రీప్లేస్ అవుతుంది, 1తో రీప్లేస్ అవుతుంది. సో 1తో రీప్లేస్ అవుతుంది. సో ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ ఇయర్ 2004 ఈజ్ లీప్ ఇయర్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో F7, సో గివెన్ ఇయర్ ఆల్ట్ F5. సో గివెన్ ఇయర్ 2004 ఈజ్ లీప్ ఇయర్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ ఏ కండిషన్
అనేది ట్రూ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, అందుకే ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ వస్తే ఇవన్నీ ఈజీగా ఉంటాయి మనకి. ఏ కండిషన్ రాయాలి, ఏ కండిషన్ ట్రూ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది అనేది, ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ F7. నెక్స్ట్ వన్స్ అగైన్ డిఫరెంట్ ఇన్పుట్ ఇద్దాం. ఇక్కడ ఎంటర్ ఎనీ ఇయర్. ఈసారి నేను 2000 అని ఇస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఇయర్ అనేది 2000. సో 2000 అంటే ఇయర్లో వాల్యూ ఎంత వస్తుంది, 2000 mod 400. సో mod 400. సో కడితే వాల్యూ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. 5 టైమ్స్ రిమైండర్ ఎంత 0. ఇక్కడ 0. సో 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ నా ఫాల్స్, ట్రూ, దెన్ రిటర్న్స్ 1. ఇది 1 రిటర్న్ చేస్తుంది. మనకి ఆర్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది 1 అయితే ఇది 0 అయినా 1 అయినా మనకు సంబంధం లేదు. ఒకవేళ ఇది 0 అయినా టోటల్ రిటర్న్స్ 1, ఒకవేళ ఇది 1 అయినా టోటల్గా రిటర్న్స్ 1. ఇదేం చెక్ చేయదు మనకి. ఓకే, సో వాటిని షార్ట్ కట్ ఆపరేటర్స్ అంటారు. సో ఆర్కి ఫస్ట్ ట్రూ అయితే సెకండ్ వన్కి చెక్ చేయదు. సో టోటల్ రిటర్న్స్ 1. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ ఇయర్ 2000 ఈస్ లీప్ ఇయర్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో F7. సో గివెన్ ఇయర్ Alt F5. సో గివెన్ ఇయర్ 2000 ఈస్ లీప్ ఇయర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సో 1900 ఇస్తున్నాను. అందరూ ఏమనుకుంటారంటే 1900 లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నాయి కాబట్టి దిస్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 కాబట్టి ఇది లీప్ ఇయర్ అనుకుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఏదనుకుంటా ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అయితే దట్ ఇయర్ అనేది నాట్ డివిజిబుల్ బై 100. 100తో డివిజిబుల్ అవ్వకపోతేనే అది లీప్ ఇయర్ అవుతుంది. నాట్ డివిజిబుల్ బై 100. ఈ రెండు జరగాలి. రెండు జరిగితే దట్ వన్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. ఇది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అది లీప్ ఇయర్. సో F7. సో 1900 అని ఇచ్చాను. ఇక్కడ 1900 mod 400. సో 1900ని 400తో డివైడ్ చేయండి. 4 టైమ్స్ 16. రిమైండర్ ఎంత 300. ఇక్కడ 300 ఈజ్ ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. ఇక్కడ 0 రిటర్న్ అవుతుంది. సో ఇఫ్ ఆఫ్ 0. ఓకే, ఆర్ ఉన్నప్పుడు ఇది 0 అయితే ఇది కూడా చెక్ చేస్తుంది. మేబీ ఇది ట్రూ అవ్వచ్చు లేకపోతే ఫాల్స్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఇక్కడ 0 వస్తే 0 ఆర్ 0 కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 1 వస్తే ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో 1900 mod 4. సో 4 టైమ్స్ 16, 30, 7 టైమ్స్ 25, 28, 2, 0, 5 టైమ్స్ 20, రిమైండర్ ఎంత 0. సో ఇయర్ mod 4 వాల్యూ ఎంత వస్తుంది 0. సో 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ, దెన్ రిటర్న్స్ 1. ఇక్కడ అంటే ఇక్కడ బోత్ 0, బోత్ 1 అయితే రిటర్న్స్ 1, ఎల్స్ 0. నెక్స్ట్ వన్ ఈస్ ఇయర్ ఎంత 1900 mod 100 క్యాల్కులేట్ చేయాలి. mod 100 వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. 19 టైమ్స్ 1900 రిమైండర్ ఎంత 0. సో 0 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ నా ఫాల్సా, ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. సో మొత్తం 0తో రీప్లేస్ అవుతుంది. 0 నాట్ ఈక్వల్ టు 0. సో కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. అండర్ ఉన్నప్పుడు 1 అండ్ 0 ఏ రిటర్న్ చేస్తుంది 0 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఆర్ 0 ఆర్ 0 అంటే టోటల్గా ఏం రిటర్న్ చేస్తుంది 0 రిటర్న్ చేస్తుంది. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్, దెన్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో printf ఇయర్లో ఉన్న వాల్యూ ఎంత 1900. సో గివెన్ ఇయర్ 1900 ఈస్ నాన్ లీప్ ఇయర్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో F7, సో Alt F5. సో
So given year 1900 is non-leap year. Okay. So Manu, this one is called if. Next if else. Next one more thing. So Manu, last class lo only if is valid. If else is valid, but only else అనేది నాట్ అలౌట్ చేయదు. సో రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ ఎల్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ సో ఆల్ట్ ఎఫ్ ఎస్ ఆల్ట్ ఎఫ్ ఏ సమ్ 1.c అని ఇస్తున్నాను. సో ఇఫ్ డాట్ సి అని ఇస్తున్నాం. ఇక్కడ printf a printf b printf c printf d. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో printf a printf b printf c printf d ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. మనకు c కోడ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. a b c d ఇస్ ద అవుట్పుట్ ఇక్కడ రన్ చేస్తే. ఓకే, ఇక్కడ సమ్ కండిషన్ రాస్తున్నాను. సో ఇఫ్ 10 less than 20, సో కండిషన్ ట్రూ అయితే b, నెక్స్ట్ c, నెక్స్ట్ ఎల్స్, printf e, printf f. So what is the output of given code? మనకు ఆల్రెడీ తెలిసింది, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? సో ఏ ప్రింట్ అవుతుంది. సో ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అయితే ఎల్స్ పార్ట్ ఈ ఎఫ్. కండిషన్ ట్రూ కాబట్టి బి సి, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. డి. సో కోడ్ రన్ చేస్తే ఏ బి సి డి ఇస్ ద అవుట్పుట్. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5. So alt F9, warning is not a problem. Control F9 alt F5. So plus మనకి A B C D is the output. రైట్, నేను ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ కండిషన్ అనేది చేంజ్ చేస్తాను. సో ఇది కూడా ఆల్రెడీ తెలుసు మనకి. వాట్ ఇస్ అవుట్పుట్? సో ఏ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఏ ఈ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఎఫ్, నెక్స్ట్ వన్ ఈస్ డి. సో అవుట్పుట్ ఈస్ ఏ ఈ ఎఫ్ డి ఇస్ ద అవుట్పుట్. So control F9 alt F5, A E F D is the output. Okay, next one is, so only else is invalid. ఇప్పుడు ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. కామెంట్స్ ఇక్కడ ఇది మల్టీ లైన్ కామెంట్ అంటే కోడ్ ఉన్నా లేనట్టు అనమాట. ఓకే, సో డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. విల్ గెట్ ఎన్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ ఎల్స్. ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఇఫ్ ఉండాలి. ఓకే, మనకి ఇక్కడ సి లాంగ్వేజ్లో ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. ఓన్లీ ఎల్స్ అనేది నాట్ అలౌడ్, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. సో మిస్ప్లేస్డ్ ఎల్స్. సో ఎల్స్ అనేది ఫస్ట్ కంపల్సరీ ఇఫ్ ఉండాలి.
ఓకే, ఇప్పుడు మీ కామెంట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ వ్యాలిడ్. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈ ఎఫ్ డి ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఎంతవరకు మనకు తెలుసు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో మనకి ఇక్కడ మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఉంటే ఇక్కడ సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఇది ఇఫ్ బాడీ, ఇది ఎల్స్ బాడీ. ఇక్కడ మనకి మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఉంటే విత్ ఇన్ ది ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజర్ కర్లీ బ్రేస్ రాయాలి. సో మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేస్తే సో వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో చూడండి మనకి ఇక్కడ కర్లీ బ్రేస్ రాయలేదంటే దాని మీనింగ్ ఏంటంటే దిస్ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ అని. అంటే ఇఫ్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ ఉంది, నెక్స్ట్ ఎల్స్ రాస్తాం, బట్ ఎల్స్కి ఇఫ్ ఉందా? లేదు. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. Alt F9. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్. అంటే మనం కర్లీ బ్రేస్ రాయలేదంటే ఇండైరెక్ట్ ఇది ఎలా ఉన్నట్టంటే ఇది ఓపెన్ కర్లీ బ్రేస్, ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్. అంటే ఇఫ్ ఎస్ ఓకే, ఇఫ్ ఒక స్టేట్మెంట్, ఇఫ్ కంప్లీట్ అయిపోయింది మనకు ఉన్న స్టేట్మెంట్. ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. ఇఫ్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వేరే స్టేట్మెంట్ రాయేస్తాం. ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా మళ్ళీ ఇఫ్ ఉండాలి. ఇఫ్ లేదు కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో Alt F9. సో మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే రైట్. అంటే నేను ఇప్పుడు ఈ కోడ్ అనేది ఈ లైన్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ రాయేస్తుంది. ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద అవుట్పుట్? దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. మనకి ఇఫ్ కర్లీ బ్రేస్ రాయలేదు కాబట్టి సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టు. ఇఫ్ ఎల్స్ కర్లీ బ్రేస్ రాయలేదు కాబట్టి సింగిల్ స్టేట్మెంట్. ఇది ఇఫ్ ఆర్ ఎల్స్. సో ఈ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. సో ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది ఏ ఈ ఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. కంట్రోల్ F9 Alt F5 ఏ ఈ ఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ మనకి ఇప్పుడు ఇందులో ఇఫ్ ఎల్స్ ఇదంతా ఒక స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ అన్నిటి మనం విత్ ఇన్ ది మెయిన్, దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, అంటే మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్లో సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ వన్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. మరి చూడండి 9 రాసిన ఎగ్జాంపుల్లో F6 Alt F open year dot C F5. So this is called if else. So చూడండి ఇక్కడ if ఒక ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ మొత్తం ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ మొత్తం ఒక స్టేట్మెంట్. మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో చూడండి ఇక్కడ నేను కర్లీ బ్రేస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, అంటే మనం ఇంతకు ముందు రాసిన కోడ్ ఈ కోడ్ బోత్ ఆర్ సేమ్. సో కోడ్ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. Alt F9 జస్ట్ కంట్రోల్ F9 ఎంటర్ ఇన్ ఇయర్ 2000 అని ఇస్తున్నాను. సో Alt F5. సో ఈ గివెన్ ఇయర్ 2000 ఈజ్ లీప్ ఇయర్. వన్ మోర్ థింగ్, ఇన్ సి లాంగ్వేజ్ సెమీకోలన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ రాస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి సిలో ఉన్న స్టేట్మెంట్స్ ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, సో ఇఫ్ అనేది ఒక స్టేట్మెంట్, ఇక్కడతో ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెమీకోలన్ అనేది ఇచ్చాం. సెమీకోలన్ అనేది ఒక స్టేట్మెంట్, ఎస్
నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ రాస్తాం, బట్ ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఏముండాలి, ఇఫ్ అనేది ఉండాలి, బట్ ఇఫ్ ఉందా లేదు. సో ఈ కోడ్ రన్ చేస్తే వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. సో ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, రీడ్ దిస్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే, సో కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి మనం రాసే కోడింగ్లో, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సో ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో మనకి ఏదన్నా కండిషన్ ట్రూ అయితే సింగిల్ వర్కే జరగాలంటే ఇఫ్ యూజ్ చేస్తాం, ఏదర్ కండిషన్ ట్రూ అయితే సమ్ వర్క్, ఆ కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ వర్క్ జరగాలంటే ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మనం జీరోతో కూడా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా జీరోతో కంపేర్ కూడా చేయాల్సిన అవసరం లేదు, చేయకుండా వేరే కండిషన్స్ ద్వారా కూడా ఇది రాయొచ్చు. ఓకే, మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, సో స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.